ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏది? ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుందని అడుగుతున్నారు. యవ్వనారంభ దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, పూర్వ కౌమార దశ. సో సాంఘిక వికాసానికి తొలిమెట్టైన ఆత్మభావన అనేది పూర్వ బాల్య దశలో ప్రారంభమవుతుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా, పూర్వ బాల్య దశలో ఆత్మభావన ప్రారంభమవుతుంది. పూర్వ బాల్య దశ మనకు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి ఆ తర్వాత చేతి వేళ్ళతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న సూత్రం ఏమిటి? సో మనకు పిల్లలు ఎవరైతే ఉంటారో ఒక వస్తువును స్టార్టింగ్లో చేతి మొత్తం ఉపయోగించి పట్టుకుంటే ఆ తర్వాత చేతి వేళ్ళతో పట్టుకుంటారు. ఇందులో ఏ సూత్రం ఉందని అడుగుతున్నారు. వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా కొనసాగుతుందనే నియమం అయితే ఇందులో ఇమిడి ఉంటుందన్నమాట. ఓకేనా, ఏ వికాస అంశమైనా సులభ లేదా సామాన్య అంశాల నుంచి సంక్లిష్ట అంశాలకు వెళ్తుంది. సో ఆ వికాస సూత్రమే ఇందులో ఇమిడి ఉంటుందన్నమాట. ఫస్ట్ చేత్తో పట్టుకుంటారు, ఆ తర్వాత వేళ్ళతో పట్టుకోవడం సాధారణ నుంచి నిర్దిష్ట దిశగా కొనసాగుతుందనే వికాస సూత్రం అన్నమాట. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనేది ఏ సంజ్ఞానాత్మక ప్రక్రియ? సో పిల్లలు ఎవరైతే ఉంటారో పరిసరాలు ఉంటాయి కదా, తమకు అనుగుణంగా మార్చుకోవడం అనేది సాంశీకరణం. ఓకేనా, తమకు అనుగుణంగా పరిసరాలను మార్చుకోవడం అనేది సాంశీకరణం అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సాంశీకరణం అనేది పిల్లలు తమ పరిసరాలు ఏవైతే ఉంటాయో తమకు అనుగుణంగా మార్చుకోవడం అనేది సాంశీకరణ. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం ఏవి? సో మనకు క్రింది వాటిలో సమాధానం రాసే కాలాన్ని బట్టి ఉండే ప్రజ్ఞా పరీక్షలు శాబ్దిక అశాబ్దిక పరీక్షలు అన్నమాట. ఓకేనా, రాసే కాలాన్ని బట్టి ఉండే ప్రజ్ఞా పరీక్షలు శాబ్దిక అశాబ్దిక పరీక్షలు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్, ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగ్గా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయికి ఉన్న సమస్య ఏమిటి? సో ఒక పిల్లవాడు చాలా సిగ్గు కారణంగా తన క్లాస్మేట్స్తో అయితే సరిగ్గా కలవలేకపోతున్నాడు. ఆ అబ్బాయికి ఏ సమస్య ఉందని అడుగుతున్నారు. శారీరక సమస్య, శారీరక రుగ్మత, మానసిక రుగ్మత, ప్రవర్తన సమస్య. సో చాలా సిగ్గు కారణంగా తన క్లాస్మేట్స్తో కలవలేకపోయే విద్యార్థి ప్రవర్తన సమస్యను కలిగి ఉన్నాడు. ఓకేనా, ప్రవర్తన సమస్యను కలిగి ఉన్నాడు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్వేగం. సో మనకు పిల్లల్లో మొట్టమొదటగా ఏర్పడే భావోద్రేకం ఏదంటే ఉత్తేజం. పిల్లల్లో ఏర్పడే మొదటి భావోద్రేకం ఉత్తేజం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది ఏ పరిశీలన అవుతుంది? సో మనకు ఉపాధ్యాయుడు ఉంటాడు కదా, ఉపాధ్యాయుడు పిల్లలతో ఆడుతూ వారి యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది సంచరిత పరిశీలన అవుతుంది. వాళ్ళతో ఆడుతూ పరిశీలిస్తున్నాడు కాబట్టి సంచరిత పరిశీలన. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లల్లో పెంపొందించే ఆత్మభావన ఏది? సో ఏవైతే పుస్తకాలు, కథలు, నవలలు ఉంటాయో ఇవి చదవడం ద్వారా పిల్లల్లో ఏ ఆత్మభావాన్ని పెంపొందించవచ్చు అని అడుగుతున్నారు. ఆదర్శ ఆత్మభావన, వాస్తవిక ఆత్మభావన, సార్వత్రిక ఆత్మభావన, అర్జిత ఆత్మభావన. సో ఈ కథలు కానీ, పుస్తకాలు కానీ, నవలలు కానీ చదవడం ద్వారా ఆదర్శ ఆత్మభావనను పెంపొందించవచ్చు పిల్లల్లో. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్, గణితం, విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపు ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏంటి? సో మనకు ఒక పిల్లగాడు గణితం, సైన్స్ పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగి ఉన్నాడు. అదేవిధంగా 10th క్లాస్లో పాస్ అయ్యాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్ను ఎంపించుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సమస్య ఏది? సో అతను ఉపగమ సంఘర్షణ అయితే ఎదుర్కొంటాడు అనమాట. ఓకేనా, రెండు ఇష్టం కదా. సో కాబట్టి ఉపగమ సంఘర్షణ అయితే పిల్లాడు ఎదుర్కొంటాడు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్,
నోమ్ చోమ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఏమిటి? నోమ్ చోమ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఏ విభాగం ఉంటుందని అడుగుతున్నారు. సార్వత్రిక అభ్యసనం, సార్వత్రిక భాషా విభాగం, సార్వత్రిక శాస్త్రీయ విభాగం, సార్వత్రిక సామ్యవాద విభాగం. చోమ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో కూడా సార్వత్రిక భాషా విభాగం అనేది ఉంటుంది. ఓకేనా? నోమ్ చోమ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో కూడా సార్వత్రిక భాషా విభాగం అనేది కలిగి ఉంటుందన్నమాట. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, క్రికెట్ మ్యాచ్ మొదటి బంతికి అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాట్ను గట్టిగా పిచ్ కేసి కొట్టడంలో గల రక్షక తంత్రం ఏమిటి? సో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సాగర్ అనే అబ్బాయి ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. అయితే అవుట్ అయిపోవడం వల్ల తన బ్యాట్ ఏదైతుందో ఆ బ్యాట్ను గ్రౌండ్ కేసి కొట్టిండనమాట. సో ఇందులో ఉపయోగించిన రక్షక తంత్రం ఏదని అడుగుతున్నారు. సో ప్రక్షేపణం, విస్థాపనం, ఉపసంహరణ, ప్రతిగమనం. సో మనకు చూసుకున్నట్టయితే మొదటి బంతికి అవుట్ అయిన సాగర్ అనే వ్యక్తి తన బ్యాట్ను పిచ్ కొట్టడం అంటే గ్రౌండ్కు కొట్టడం విస్థాపనం అనమాట. ఓకేనా? విస్థాపనం రక్షక తంత్రం. ఇందులో ఉన్న రక్షక తంత్రం ఏది? విస్థాపనం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? సో మనకు విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకోవడానికి ఏర్పడేది ఏది అని అడుగుతున్నారు. స్వయం ప్రాతిపత్తి వర్సెస్ సందేహం, సమగ్రత వర్సెస్ నిరాశ, చొరవ వర్సెస్ అవరోధం, పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. సో మనకు విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం అంటాం. ఓకేనా? ఆప్షన్ 4 రైట్ ఆన్సర్.